ఆ రాజీనామా అనంతరం ఏపీలో కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు పేపర్ లీకేజీ జరిగింది, పేపర్ లీక్ చేశారు. లేదంటే ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడైతే చేశారో అందులో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారండి? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత. మరి అప్పటి వరకు ఏం చేశారు? ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు స్పందించలేదు? ఎందుకు పోరాటాలు చేయలేదు? ఏమైపోయింది జంజీ గింజి గంజి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. అప్పటి వరకు ఏం చేశారు? సరే, ఈ విషయం పక్కన పెడదాం, కాసేపు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఢిల్లీలో అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని చెప్పేసి చాలామంది మాట్లాడారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేదండి? మీరేమి బీజేపీతో పొత్తులో లేరు. మీకు బీజేపీకి మీకు పొత్తు ఏమి లేదు, అలయన్స్ కాదు. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? దానికి సమాధానాలు ఉండవు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేశారు? అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆ ఎగ్జామ్ని రద్దు చేశారు, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టారు, మళ్ళీ కండక్ట్ చేశారు, అన్నీ జరిగినాయి. కానీ ఇక్కడ అలాంటిది లేదు. ఒకవేళ పేపర్ లీక్ అయింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఉన్నాయా? అసలు ఏ విధంగా లీక్ అవుద్దండి? ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగితే పేపర్ లీక్ అని చెప్పేసి ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగింది సిబిటి విధానంలో, ఇంక అందులో పేపర్ లీక్ అయిపోయిందని చెప్పేసి నువ్వు ఎలా మాట్లాడతావు? కొన్ని నిమిషాల ముందు మాత్రమే పేపర్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళుద్ది, అది కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తారు. మరి దానికి దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పరు, పక్కన పెట్టేసేయండి. తర్వాత స్పోర్ట్స్ కోట అన్నారు, ఇంకొకటి అన్నారు, ఇంకొకటి అన్నారు. ఇన్ని మాట్లాడుకుంటూ వచ్చే మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఏం పీకేరు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. ఇవాళ డిఎస్సి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, అవి బాబు అంతకాదు ఎంతండి, ఏకంగా లక్షలాది మంది యువత ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారో ఈ డిఎస్సి పైన, ఈ టీచర్ ఈ ఉపాధ్యాయుల పోస్టుల గురించి, ఉద్యోగుల గురించి, ప్రభుత్వ ఉద్యోగం గురించి అని మాట్లాడుతున్నారు కదా. మరి మీరు 5 సంవత్సరాలు పరిపాలించి ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదు? ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయారు? ఎందుకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. నాగార్జున యాదవ్ డిబేట్లలో కూర్చొని అడ్డగోలుగా వాగడం కాదు, మనం ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. వీళ్ళ ప్రేమ ఈ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళపైనే కాదు. వీళ్ళ ఏడుపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఒక్క డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. అది నిరుద్యోగ యువతలో బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000 మంది 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, అంటే అప్పుడు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా బెటర్. మనకి కొద్దిగా వీళ్ళకి నిరుద్యోగ యువతకి కొన్ని హోప్స్ వచ్చినాయి. ఉంటాయిగా, అవి మనకు కూడా పర్వాలేదు, ఈసారి 16,000 మందికి వచ్చింది, నెక్స్ట్ వచ్చే డిఎస్సికి మనం కూడా బాగా ప్రిపేర్ అవుతే మనకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ నిరుద్యోగ యువతలో ఒక ఇది వెళ్ళింది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అంటే ఏం చేయాలి? ఇక వీళ్ళు నిర్వహించారు, 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, అందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలి. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి విషప్రచారం అన్నమాట. అంటే అప్పుడు జనం ఏమనుకుంటారు? ఓహో, ఇలా జరిగిందా, లీక్ అయ్యిందా అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి వీళ్ళు విశ్వప్రయత్నాలు. జనాలు అంత ఎర్రపప్పలేమీ కాదు. మీలాగా జనం కొండ ఎర్రపప్పల కాదు. జనానికి ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి. తెలీదా? ఎవరి హయాంలో నిరుద్యోగుల గురించి, అంటే నిరుద్యోగ యువత గురించి ఎవరు ఆలోచిస్తారో ఎవరు ఆలోచించరని తెలీదా? వీళ్ళు కేవలం అందుకే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, కూటమి ప్రభుత్వం చేస్తుంది. తద్వారా నిరుద్యోగ యువతలో ఒక భరోసా కలిగింది ఈ ప్రభుత్వం పైన. దానిపైన ఎలాగైనా మనం బురద చల్లాలి. మన అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయిందంటే కనుక జనాలు నమ్మేస్తారులే, ఈసారి మళ్ళీ మనకు పొలవమని ఓట్లు వేస్తారు. ఓట్ల కోసం కేవలం అంతే, అంతకుమించి వాళ్ళకి నిరుద్యోగ యువత పైన ప్రేమ ఏమీ కాదండి. కావాలంటే మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత ప్రేమ ఉంటే కనుక నేను ఒక ట్వీట్ ఒకటి చదివి వినిపిస్తా. జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడు వేసాడంటే 2018లో వేసాడు.
నిరుద్యోగ యువత గురించే చదివినిపిస్తాను చూడండి. ఏమని దాదాపు రాష్ట్రంలో 22,000 ఈ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు 7,000 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేశారు. మరి మిగిలిన యువత అంతా కూడా ఏమైపోవాలి? ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడానికి కోర్సుల రూపంలో వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కోర్సుల రూపంలో ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివేసుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడి దయ వీళ్ళందరి ఆశీస్సులతో మా ప్రభుత్వం వస్తే కనుక ప్రతి ఏడాది, అందులో మరీ ముఖ్యంగా మెన్షన్ చేస్తూ మొదటి ఏడాదే డిఎస్సి నోటిఫికేషన్ మేము జారీ చేస్తామని మాట్లాడారు. దానికి సమాధానం ఏదండి? మరి దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పరు? ప్రతి సంవత్సరం మీరు మెగా డిఎస్సి నిర్వహిస్తాం, మేము పరీక్షలు పెడతాం. ఇదిగో ఎప్పుడు వేసాడు? 2018 నవంబర్ 24వ తారీఖున ఒక ట్వీట్ వేసాడు జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా చదివినిపిస్తాను చూడండి. డిఎస్సి అభ్యర్థులకు చంద్రబాబు గారు నరకం చూపిస్తున్నారు. 22,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే వాయిదాల మీద వాయిదాలు వేసి 7,000 పోస్టులకు సరిపెట్టారు. పోస్టుల కుదింపు పేరుతో సిలబస్ మార్పులతో పరీక్షా సమయంపై గందరగోళం సృష్టిస్తూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. టీచర్గా ఎంపిక కావాలంటే కోచింగ్ల పేరుతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాదే డిఎస్సి నిర్వహిస్తాం. ఇది నవంబర్ 24, 2018లో జగన్మోహన్ రెడ్డి గారు తన ట్విట్టర్ ఖాతాలో, ఇప్పుడు ఎక్స్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పటికీ అలాగే ఉంది. మరి మీరు దానికి సమాధానం ఏం చెప్తారండి? ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో చాలా సందర్భాల్లో మైకులు పట్టుకొని నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీకేమీ కాదు, నేనున్నా, నిరుద్యోగ యువత అందరికీ నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది జనవరి నెలలో నేను మెగా డిఎస్సి నిర్వహిస్తా అన్నాడు. ఏమైపోయింది? ఎందుకు నిర్వహించలేదు? 5 సంవత్సరాల పాటు మీరు ఎందుకు నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు? వీళ్ళు ఏమనుకున్నారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముందిలే, నిరుద్యోగ యువతది ఏముందిలే, మనం సంక్షేమ పథకాల పేరుతో అందరికీ కూడా సంవత్సరానికి 10,000 వేస్తున్నాం కదా, వాళ్ళ కుటుంబంలో వీళ్ళు కూడా ఉంటారు కదా, మనకి పెద్ద ఎఫెక్ట్ పడతలే, ఖచ్చితంగా మనందరికీ ఓట్లు పడిపోతాయి, మన ఓట్లు మనకు వచ్చేస్తాయి. ఇంకా నిరుద్యోగ యువత, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టారు. అది దెబ్బ కొట్టింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. పడిపోయిన తర్వాత వీళ్ళకి మెలుకు వచ్చింది. ఇంకా మెలుకు వచ్చిందని చెప్పి నేను అనుకోను ఇంకా. ఎందుకంటే వీళ్ళు చిల్లర రాజకీయాలు చూడండి. 5 ఏళ్ళు వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఇవాళ సడన్గా మెగా డిఎస్సిపో అవకతవకలు జరిగినాయండి, నిరుద్యోగ యువత అండి, వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మాట్లాడుతుంటే నవ్వాలో వద్దా? మరి వీళ్ళకి నిజంగా ప్రేమ ఉన్నట్ట, ప్రేమ లేనట్ట? ప్రేమ కాదు, వీళ్ళకి ఏంటంటే భయం పట్టుకుంటుంది. ఆల్రెడీ నారా లోకేష్ గారు మొన్న చెప్పారు, వచ్చే ఏడాది కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి. మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక 16,000 మందికో లేదంటే ఒక 10,000 మందికో ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం వచ్చింది ఖచ్చితంగా. అప్పుడు ఇంకా వ్యతిరేకత పెరుగుద్ది. అవన్నీ ఆలోచించుకొని వీళ్ళు ముందు నుంచి విష ప్రచారం మొదలు పెడతారు అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం అంత పిచ్చోళ్ళు కాదు. జనానికి ఒక క్లారిటీ ఉంది. ఇవాళ ఫోన్లు వచ్చినాయండి, టెక్నాలజీ మారింది, అలా కొట్టంగానే అలా వస్తున్నాయి. మీరు ఇంకా అక్కడెక్కడో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలాగండి? కనీసం మీరు అర్థం చేసుకోవాలి కదా. ఒకవేళ నిజంగా అన్ని ఆధారాలు ఉంటే ఇన్ని రోజులు ఊరుకుంటారా? నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు కదా. మీ దగ్గర నిజంగా అన్ని ఆధారాలు ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారండి? ఎందుకు పోరాటం చేయలేదండి? ఈ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరితోనూ అంటే వాళ్ళు చెప్తున్నారు అలాగని, వైసీపీ నాయకులందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామండి, ఉద్యమాలు చేస్తామంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. ట్రై చేసి చూడండి, ఎవరు కాదన్నాడు? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు. అలాగే మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ఆధారాలు పెట్టుకొని మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడటమో లేదంటే ఇంకోటే కాదండి. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు, ఓహో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాడరా, ఇవి ఇన్ని ఆధారాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర, డిఎస్సి పైన పోరాటం చేస్తున్నారు, ఒక నిజంగా అవకతవకలు జరిగినాయేమో అని చెప్పేసి అనుకుంటాం.
మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మంత్రి గారిని అడగండి, అయ్యా మంత్రి గారు మీరు డిఎస్సి నిర్వహించారు కదా, దీంట్లో ఇలాంటి అవకతవకలు జరిగినాయి, దీనికి ఏం సమాధానం చెప్తారని అడగండి. చెప్తారుగా, చెప్పరా? బ్రహ్మాండంగా చెప్తారు. మరి అవన్నీ వదిలేసి ఇక్కడ కూర్చొని అప్పబాయ కోళ్ళు చెప్తే ఎలాగండి? ఇరా నాగార్జున, ఇంక ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయంటరా. ముందు మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గు శరం కానీ, లేదంటే మీరు చెప్పుకోతారా పులివెందులు పులి డామ్ దుండాకారం అని